నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీ ఖాళీ. టీడీపీని వీడిన రాష్ట్ర కార్యదర్శి భూషణ్ రెడ్డి, మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక. ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ సూచన. సమిష్టి కృషితోనే సీఎం కేసీఆర్ సభ సక్సెస్. సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఐక్యరెడ్డి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు భూషణ్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అల్లోల నివాస భవనంలో అల్లోలను కలుసుకొని పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించగానే కండువాను వేసి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. నిర్మల్లో ఈరోజు కె భూషణ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ టీడీపీ నిర్మల్ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి వ్యక్తి. మరి దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మరి అందరం కూడా ఒకటిగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ టీడీపీ పార్టీకి రాజీనామా పెట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కలవడము వారిని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. రేపు నిర్మల్ ప్రాంతానికి కానీ వారి నేటివ్ ప్లేస్ అయినటువంటి దిమ్మదుర్తి కానీ మామిళ్ళ మండలి కానీ ఏ పనులున్నా కానీ అవన్నీ కూడా మన అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా రైతులకు మంచినీటి విషయంలో కానీ, వ్యవసాయానికి నీరు కానీ, తాగడానికి మంచినీరు కానీ, విద్యుత్ శక్తి కానీ అన్ని రకాలుగా ఇవాళ ఏది కూడా తక్కువ ఉన్నది అనకుండా చేద్దాము. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభ జయప్రదమైంది. మరి మొన్ననే లోలం శ్యామసుందర్ ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్, ఉదర్ నరారి గారు టౌన్ ప్రెసిడెంటు, మరి టీడీపీ జిల్లా ప్రెసిడెంటు లోలం శ్యామసుందర్ గారు, అదేవిధంగా డాక్టర్ స్వర్ణారెడ్డి గారు అందరు కూడా కలిసి ఇవాళ నిర్మల్ అభివృద్ధి కొరకు అందరు కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రేపు జరగబోయే పార్లమెంటు 11వ తేదీ ఎన్నికల సందర్భంగా అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేసి 16 సీట్లు మనం గెలిపించుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేద్దాము. ఎన్నికల రిజల్ట్ మే 23 తేదీ నాడు మధ్యాహ్నం వరకు మనకు అంతా కూడా తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. అప్పుడు మరి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలలో మరి పాల్గొని మరి కృషి చేయాలని చెప్పి మరి భూషణ్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తమ్ముడు మొదటి నుంచి మాట్లాడుతున్నాడు రామకృష్ణ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇద్దరు ఉంటే ఇబ్బంది అవుతుందని కొంత బయట టాక్ చేసిండు. అందుకోసమే రామకృష్ణ రెడ్డి గారు పోయి పర్సనల్గా అన్న రిక్వెస్ట్ చేసుకొని కోలుకొని వచ్చిండు. అందరికి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని, దుకాణం ఖాళీ అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
ప్రజల దీవెనను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీల నేతలు కేసీఆర్కు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే పార్టీలో చేరి బంగారు తెలంగాణలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో కొత్త పాత తేడా లేకుండా అందరినీ కలుపుకొని నిర్మల్ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు తప్పకుండా పార్టీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, రామకిషన్ రెడ్డి, నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, లోలం శ్యామ్ సుందర్, గండ్రత్ రమేష్, నవీన్ రావు, లింగారెడ్డి, ఫణీందర్ రావు, ధర్మాజిగారి రాజేందర్, ఎర్రవతు రాజేందర్, మారుగుండరాము, ముడుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 35 సంవత్సరాల నుంచి మరి తెలుగుదేశం పార్టీలో ఉండి మరి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మన తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేస్తున్న సందర్భంగా మళ్ళీ అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి వారు కూడా మొన్న టీఆర్ఎస్లో రెండోసారి గెలిచి మరి చేస్తున్నటువంటి అభివృద్ధి ఆకర్షితున్నాయి. మరి నేను కూడా పాల్పంచుకుంటానని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. మరి పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరు రండి అని పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి పోవాలని చెప్పేసి మీరు కూడా భాగం పంచుకొని పనిచేయండి అని చెప్తే చాలా సంతోషంగా నేను ఈరోజు రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత చూస్తే ఇవాళ మా మొత్తం పాత మిత్రులతోటి ఇవాళ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో నేను ఒక్కని ఉండి ఏదో కులం వెలివేసినట్టే అనిపిస్తుండే, ఎక్కడికి పోయినా ఎవరిని కలిస్తే కూడా చేయలేకపోతుండే. కానీ ఈరోజు చూస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఫాలోవర్గా మరి తమ్ముడి వాడి ప్రోత్సాహంతో రావడం జరిగింది. పేరు పేరున అందరికీ నమస్కారం తెలుసుకుంటూ మీ అందరితోటి నేను కూడా ఈ పని నుంచి కుటుంబ సభ్యుడిగా ఉంటాను, మీతోటి పనిచేస్తాను. ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 11 నిర్వహించనున్న ఎన్నికల నేపథ్యంలో సెక్టోరల్ అధికారులు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, విధులు నిర్వహించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 10న నిర్మల్, ముదోల్, ఖానాపూర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సామాగ్రితో ఆయా పోలింగ్ స్టేషన్లకు ఆర్ఓల సమక్షంలో వెళ్లడం జరుగుతుందన్నారు. పోలింగ్ సిబ్బందికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు అభినందన తెలుపుతున్నట్లు రాష్ట్ర న్యాయ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోలి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్కు మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు ఎండలను సైతం లెక్క చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి చేపట్టబోయే చర్యలు, టీఆర్ఎస్ ఎంపీగా గెలుపు యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటూ కేసీఆర్ వెంట మేమున్నామంటూ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిర్మల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ, నిర్మల్లో బహిరంగ సభలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున జనాలు రావడము, మరి ఇంత ఎండను కూడా సైతం జక్క చేయకుండా మరి ఇటు ఆదిలాబాద్, బోతు, ఖానాపూర్, నిర్మల్, ముదోల్ 5 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ముఖ్యమంత్రి గారి సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఇతర నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, జిల్లా పరిషత్ చైర్మన్కు, ఎమ్మెల్యేలందరికీ, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లకు, మరి ప్రజలకు, సోదరుమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గోండు వీరుడు రామ్జీ గోండు 162వ వర్ధంతి వేడుకలు మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రం నిర్వహిస్తున్నట్లు
ఆదివాసీ తెలంగాణ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు నైతం భీమరావు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎల్లపల్లి శివారు ప్రాంతంలో 1000 ఊర్ల మర్రి వద్ద రామ్జీగొండును ఉరితీసిన స్మారక స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రామ్జీగొండుతో పాటు 1000 మంది గోండు వీరులను ఉరితీసిన ఘటనను గుర్తు చేసి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంగు, గణపతి, విశ్వనాథ్, రాము, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గేడెం నగేష్ని గెలిపించాలని, కారు గుర్తుకై ఓటు వేయాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట బంగల్పేటలో ప్రారంభమైన ఈ ప్రచారం బాగలవాడ వరకు కొనసాగింది. దారి పొడవునా మంత్రికి పలువురు కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అలాగే రోడ్ షో పొడవునా నినాదాలు చేశారు. పలువురు నాయకులు పూలమాలలు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమం నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మాజి రాజేందర్, ఎర్రవోత రాజేందర్, మారుగొండరాము, డాక్టర్ స్వర్ణారెడ్డి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, లోలం శ్యామ్ సుందర్, భూషణ్ రెడ్డి, పూదర్ నరారి, గండ్రత ఈశ్వర్, ముడు సత్యనారాయణ, మేడారం అపర్ణ ప్రదీప్, కృష్ణ, కోటగిరి అశోక్, లింగంపల్లి లక్ష్మీనారాయణ, ఆమెడ కిషన్, చిలక రమణ, తోట సురేందర్, బిల్లి రాము, బిట్లింగ్ నవీన్, భూపేష్, కొడుకుల గంగాధర్, పోతన్న, రమణ, బొద్దుల కాంతంతో పాటు ఆయా కాలనీలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నేల మీద పెద్దాము ఒట్టు, కారు గుర్తు కేతాం ఓటు, గుండె మీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే 11వ తేదీన మన కౌంటింగ్ అయింది. ఆటోలో తోవియడేమో, ఆటోలు వెళ్ళిపోయి 11వ తేదీన కౌంటింగ్ అయింది. మీ అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మరి భారీ మేయర్తో గెలిచి నిర్మల్లో కూడా మనకు గెలవడం జరిగింది. మరి మంత్రి పదవి కూడా రావడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు అంటే ఢిల్లీలో పరిపాలించే దాని కొరకు రేపు 11వ తేదీన ఎలక్షన్ ఉన్నాయి. మరి పొద్దున 7 గంటల నుంచే ఓట్లుంటాయి. 5 గంటల వరకు ఎండాకాలం కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు నిర్వహించుకోవాలి. మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిర్మల్కి వచ్చి బహిరంగ సభలో పాల్గొని బ్రహ్మాండంగా అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే మనోళ్ళే ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అన్ని రకాలుగా మనకు ఒకటే తోవ ఉన్నది. మనకి ఏదైతే ఎలక్షన్లలో ఇందిరాకరణ్ రెడ్డి గెలవడు పెద్ద ప్రచారం చేసిన మన ప్రచారం చేస్తే కూడా దేవాదాయ శాఖ మంత్రి గెలవరు. ఇప్పటిదాకా ఉన్నోళ్ళు ఎవరు గెలవలేదు, ఎవరు గెలవలేదు కాబట్టి గెలవడని చెప్పి ప్రచారం చేసిరు. మరి చివరకు నిర్మల్ ప్రజల ఆశీర్వాదం వల్ల తిరిగి మనం ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఈ రోజు నిర్మల్కు జిల్లా కేంద్రంతో పాటు ఏరి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రేపు ఏరి హాస్పిటల్ కానీ మరి మెటర్నిటీ హాస్పిటల్ కానీ ఆడవాళ్ళు ప్రసూతి హాస్పిటల్ కూడా 100 బెడ్ల హాస్పిటల్ కట్టాలని చెప్పి కొత్తగా 5 ఎకరాల భూమి 20 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మాణం చేస్తే మనకి ఎటువంటి సమస్య ఉండదని చెప్పి ఆ విధంగా కూడా కార్యక్రమం ఉంది. అదే విధంగా చక్కగా ఉంటుంది. జిల్లా కేంద్రమైంది. ఆ మోర్ల విషయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయించడానికి మరి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే బ్రాడ్ గేజ్ లైను అది కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అది కూడా తొందరగానే దాని పని ప్రారంభించి రైల్వే లైన్ కూడా మనకు తొందరగా అంటే కొన్ని సంవత్సరాల లోపట్టే రావడానికి కూడా పెద్ద ప్రయత్నం జరుగుతుందని చెప్పి మరి దానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మెడికల్ కాలేజ్ కూడా ఒక మెడికల్ కాలేజ్ వస్తే నిర్మల్లో 600-750 పడకలు హాస్పిటల్ తయారవుతుంది, పెద్దగా అవుతుంది. మనం హైదరాబాద్ పోవడం ఇంకేటో పోవడం అవసరం ఉండదు. ఏ జబ్బు వచ్చినా కానీ మంచి మంచి డాక్టర్లు ఇక్కడే ఉంటారు.
ఆ విధంగా కూడా పెద్ద హాస్పిటల్ తోని పెద్ద కొడుకు లెక్క నాకు కేసీఆర్ గారు నెలకు 1000 రూపాయలు పంపుతాడు, నేను కారు గుర్తుకేస్తా పోవాలని చెప్పారు. ఆ విధంగా ఇవాళ మన ఆడవాళ్ళు కానీ వృద్ధులు ముసలి వాళ్ళు కానీ పీడీ చేసాలు కానీ ఓళ్ళకి మాట అయినే అవసరం లేదు. వాళ్ళకు ఖచ్చితంగా మీకు పెద్దల లెక్క మరి అందరికీ ఒక మంచి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు 2016 రూపాయలు పంపితే ఊర్లలో చిట్టీలు వేసుకుంటున్నారు. 1000 రూపాయలు వచ్చినప్పుడు చాలా మంది చిట్టీలు వేసుకుంటున్నారు, 500 రూపాయలు దాకా వేసుకున్నారు. ఇప్పుడు నేను ఊర్లలో పోయినప్పుడు అడిగినా, ఏం తల్లి 2016 రూపాయలు వస్తే ఏం చేస్తావు అంటే, కొడుక చిట్టీలు వేసుకుంటామని చెప్పారు. మా మనమరాలు పెళ్ళైతే బట్టలు పుస్తే ప్రతానమో ఏదో కొనిస్తే మమ్మల్ని కూడా యాద పెట్టుకుంటారు, కూడా పిల్లలు మా దగ్గరకు వస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక పెన్షన్లు అయిపోయినాయి, మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయి. పోచంపాడు ప్రాజెక్టుకి వెళ్ళి దానికి కూడా నిర్మల్కి ఇంకా 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించడము. ఆ పనులను కూడా అయిపోతే నిర్మల్కు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు దయచేసి సోమవారం ఏదైతే 11వ తేదీ బేస్తవారం రోజు వస్తుంది, అందరూ కూడా పొద్దున్నే కారు గుర్తు కొట్టేసి ఇది గిరిజనులకు కేటాయించిన సీటు, ట్రైబల్లకు ఆ గిరిజనులకు సంబంధించినటువంటి సీటు. ఎంపీ అంటే సిరిపూర్ కాగదన్నారు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఎంపీ ఎలక్షన్లు అంటే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇప్పుడే ఒకసారి చూస్తున్నాము. మరి మనకు రేపు సాయంత్రము 5 గంటలకు ప్రచారం బంద్ అయిపోతుంది. అయిపోయింది ఆఖరి 5 గంటల ప్రచారం బంద్ అయితే 10వ తారీఖు నాడు బాగా ఆలోచించాలా. 11వ తారీఖు పొద్దునే ఓట్లు వేయాలా. పోల్ చిట్టీలేమో ప్రభుత్వము ఇంటింటికి పోయి చిట్టీలు ఇస్తుంది. ఆ విధంగా కూడా చిట్టీలు రావడం జరిగింది. ఓటు మనం వేస్తాము, కానీ ఓటర్ లిస్టులో పేరుందా లేదని చూసుకునే బాధ్యత కూడా మనదే. ముఖ్యమంత్రి బహిరంగ సభకు వాహనాల్లో తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వైద్యులను ఆదేశించినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ తెలిపారు. ఎక్బాల్పూర్ వద్ద బహిరంగ సభకు వస్తున్న వాహనం ముందు టైర్ పలిగిపోవడంతో అదుపు తప్పి పల్టీ కొట్టిందన్నారు. ఇందులో ప్రయాణిస్తున్న 4గురికి గాయాలు కావడంతో నిర్మల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని తనతో పాటు ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్ కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా గాజుల నర్సాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ కార్యకర్త వడదెబ్బకు గురై మృతి చెందడంతో ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద 50,000 ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఖానాపూర్ ఎక్బాల్పూర్ వాళ్ళ ఒక వ్యాను ముందర టైర్ బస్ట్ పగిలిపోయింది, పడ్డారు. మరి వాళ్ళకి దెబ్బ తగిలి వాళ్ళను 2-3 హైదరాబాద్ పంపడం జరిగింది. మిగతా వాళ్ళకి ఇక్కడ నిర్మల్లో ట్రీట్మెంట్ అవుతుంది, ఖానాపూర్లో కొందరు ట్రీట్మెంట్ అవుతుంది. అదేవిధంగా గాజుల నర్సాపూర్లో ఒక మైనార్టీ మహిళ మరి ఇక్కడ మీటింగ్ నుంచి పోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాక కొద్దిసేపటికే మరి అనారోగ్యంగా ఉందని చెప్పి భావించి డాక్టర్ దగ్గరికి పోతే నిర్మల్ తరలిస్తుండగా మరి చనిపోయినట్టు మరి వార్త రావడం జరిగింది. ఇప్పుడు మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి తప్పకుండా ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఆదుకుంటామని చెప్పి, పార్టీ పరంగా అయితే ఇప్పుడు మేము 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా భవిష్యత్తులో ఈ నేచురల్ కలైమిటీస్ దాంట్లో ఈ వడదెబ్బకు చనిపోయిన కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలో అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలను చైతన్యం చేయడమే జన విజ్ఞాన వేదిక ఏకైక లక్ష్యమని జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య అన్నారు. నర్సాపూర్ గ్రామంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య ప్రణాళిక కరపత్రాల ద్వారా సోమవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ 4.5 కాలంలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయిన గేడెం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అల్లోలు దివ్యారెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని బెంగాపేట్, లంగడాపూర్, తలవేద గ్రామాల్లో ఆమె పలువురు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారినట్లయితే కేంద్రం నుండి మనకు మరిన్ని ఎక్కువ నిధులు వస్తాయని తెలిపారు. అలాగే నిర్మల్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి చేపట్టిన అల్లోల ఇంద్రకరణ్ నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అల్లోల వినోద, మాజీ ఎంపీ నల్ల జలజ, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, అల్లోల రవీంద్రెడ్డితో పాటు మహిళలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
3 నెలల కిందట మన తెలంగాణలో ఎన్నికలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ ఎన్నికలల్లా మన నిర్మల్ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు వాళ్ళ నిర్ణయం ఏందో చెప్పిండ్రు. మరి మన నిర్మల్లో చూసినట్టయితే అపోజిషన్ వాళ్ళు ఎంత నీచ రాజకీయాలు చేసినా, ఎంత ప్రజల్ని మభ్యపెట్టనీకే చూసినా కానీ మరి మన నిర్మల్ ప్రజలు మాత్రం మేము ఇంద్రన్నకే ఓటేస్తాం, ఇంద్రన్ననే గెలిపిస్తామని చెప్పి కారు గుర్తు కోటేసి ఇంద్రన్నని ఎమ్మెల్యేలాగా గెలిపించి మరి రెండోసారి మినిస్టర్ కుర్చీ మీద కూర్చోబెట్టినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లనే మరి తెలంగాణకి మళ్ళా కేసీఆర్ గారే సీఎం అవ్వాలి అని చెప్పి మనందరం కలిసి కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారిని గెలిపించి రెండోసారి కేసీఆర్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలిగినాం. మరి మన తెలంగాణ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 5 ఏళ్ల దాకా మన తెలంగాణ ప్రజలకి ఎటువంటి బాధ భయం పడాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు పొందుతూ మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. మరి ఇప్పుడు దేశం కళ్ళన్నీ మన తెలంగాణ మీదనే ఉన్నాయి, మన కేసీఆర్ గారి మీదనే ఉన్నాయి. ఎందుకంటే 70 ఏళ్లలో ఏ సీఎం, ఏ నాయకుడు, ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజల కోసం పెట్టిండు. అది రైతు బందే కానీ, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మన తెలంగాణ ప్రజల కోసం ఆయన పెట్టిండు. మరి ఇంత చేసిన మన కేసీఆర్ గారి రుణం మనం ఏం చేసినా తీర్చుకోలేం. కానీ మన వంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 11వ తారీఖున మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇవి ఢిల్లీ ఎన్నికలు మనకేంది అని అనుకునేరు. ఇవి మన దేశ ఎన్నికలు, ఇవి మనకు చాలా ముఖ్యమైనది. మన దేశ ప్రజల భవిష్యత్తు అంతా కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. మరి మనకు తెలంగాణకి వెళ్ళి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 ఎంపీ సీట్లను కూడా మనము కారు గుర్తు కోటేసి గెలిపించి మనం కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తే మన కేసీఆర్ గారి 16 ఎంపీ సీట్లని 116 ఎంపీ సీట్లు చేయగలిగే సత్తా మన కేసీఆర్ దగ్గర ఉంది అని మీ అందరికీ తెలుసు. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ పెట్టి మన కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మొన్న 3 నెలల కిందట జరిగిన ఎన్నికలల్లో నేను మీ ఊరికి కూడా వచ్చిన, ఊరు గడప గడప తిరుగుకుంటా ప్రచారం చేసిన. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాల గురించి మీ అందరికీ చెప్పిన. అవి చెప్పడమే కాదమ్మా, మళ్ళీ 5 ఏళ్లలో మీ ఊరికి వస్తా అవి మీకు అందుతున్నాయో లేదో చూసే బాధ్యత కూడా నాది అని హామీ ఇవ్వడం జరిగింది. మరి మరోసారి చెప్తున్నా, ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు చెప్పిపోవడం కాదు, అవి మీకు అందుతున్నాయో లేదో 5 ఏళ్లలో మేము వస్తాము, చూస్తాము, అందజేసే బాధ్యత కూడా మాది. మరి మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి, కాగానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయి. ఇవి అయిపోయినాక ఇక మే 1వ తారీఖు నుంచి కొత్త పథకాలు అవన్నీ మీకు అందుతాయి. అంటే మొన్నటిదాకా ఇప్పుడు పెన్షన్ 1000 రూపాయలు వచ్చింది కదా, అదే పెన్షన్ మే 1వ తారీఖు నుంచి 2016 రూపాయలు వస్తుంది. అది మొన్నటిదాకా 65 ఏళ్ళకి వచ్చింది. మరి మొన్నటిదాకా ఏదైతే 65 ఏళ్ళకి వచ్చిందో ఇప్పుడు 57 ఏళ్ళకే వస్తుంది 2016. వికలాంగులకి 3000, మళ్ళీ బీడీ కార్మికులకి 2016, నిరుద్యోగులకి 3000. మరి ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవైతే ఉండనే ఉన్నాయి, అవి అట్లనే కొనసాగుతాయి. మళ్ళా మీకు ఇల్లు కట్టుకోనీకే జాగా ఉంటే అదే జాగల 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. అస్సలే జాగా లేని వాళ్ళకి ఇక డబుల్ బెడ్రూమ్ కింద ఇస్తారు. ఇక ప్రమాదవశాత్తు రైతుకి ఏమన్నా చనిపోతే ఆ రైతు కుటుంబానికి వారం తిరిగేలోపు 5 లక్షల చెక్ అందజేస్తుంది సర్కార్. వచ్చినాయా? ఇక అట్లనే అందజేస్తూ ఉంటారు. 5 లక్షలు వారం తిరిగేలోపు అందజేస్తారు. మరి ఇవన్నీ ఇట్లనే కొనసాగాలి. మనం ఈ 16 ఎంపీ సీట్లను గెలిపించి మన కేసీఆర్ గారికి బహుమానం ఇవ్వాలి. మరి ఇవన్నీ అందేలా చూసే బాధ్యత కూడా మాది. మరి ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లల్లో కారు గుర్తు కోటేసి మన నగేష్ గారిని గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలు ఏవైనా మైనారిటీలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని రాష్ట్ర మంత్రి అల్లోల రెడ్డి అన్నారు. పట్టణంలో ప్రియదర్శిని నగర్ కాలనీలో ఎంఐఎం నాయకులతో మంత్రి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎంఐఎం నాయకులు ప్రతి మైనారిటీ కుటుంబాన్ని కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నందున టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షులు అజంబిన్ యాయ్య,
ప్రధాన కార్యదర్శి మజార్, మొహమ్మద్ ఉస్మాన్, రఫీ అహ్మద్ ఖురేషి, ముజాహిద్తో పాటు ఆయా అవార్డుల కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर मजलिस इत्तेहादुल मुस्लिमीन आदिलाबाद एमपी नगेश साहब को वोट डालने के लिए कहा गया है और इंशाअल्लाह ताला आदिलाबाद डिस्ट्रिक्ट से नगेश साहब को तमाम मजलिस इत्तेहादुल मुस्लिमीन के कारकुन और तमाम मजलिसी और मुसलमान अवाम के साथ साथ गरीब अवाम भी TRS को वोट देकर कामयाब बनाएगी और मैं उम्मीद भी करता हूं कि तमाम मुसलमान जबकि TRS को असम्बली में इलेक्शन में जिताए हैं उसी तरीके से पार्लियामेंट में भी इंशाअल्लाह ताला जीत यकीनी होगी। और तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं कि वो आने 11 तारीख के दिन सुबह अव्वलीन वक्तों में जाकर हमारे बूथ पर जाकर TRS कार के निशान को वोट डालिएगा। హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట హనుమాన్ ఆలయంలో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, రాము ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారణ గావించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ పరిసర గ్రామాల నుండే కాకుండా లక్ష్మణ్ చాందం మండలంలోని పీచర, ధర్మారం, పుట్టపల్లి, నర్సాపూర్, బాబాపూర్ గ్రామాలకు చెందిన 100 మంది హనుమాన్ భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రామచంద్ర త్రిపాఠితో పాటు గురుస్వాములు సతీష్ రెడ్డి, ఆకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణము. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు బీరవెల్లి గ్రామంలో సర్పంచ్ సునీత నర్సారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని దళితవాడ, వడ్డెర కాలనీలో బీరవెల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల వద్ద ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి గడెం నగేష్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. కుంటాల మండలంలోని పెంచుకల్పాడ గ్రామంలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. 4వ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువుల కోసం ఇతర పాఠశాలకు వెళ్లడంతో వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లన్న, ఉపాధ్యాయులు సరిత, గ్రామస్తులు ఉమారాణి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చాందం మండలంలోని పీచర గ్రామీణ ఉపాధి హామీ NREGS ఫీల్డ్ అసిస్టెంట్ సరస్వతిని విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి తరలివచ్చారు. ఈజీఎస్ పనులను ఇష్టారీతిన జరిపిస్తున్న గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం వివరాలు తెలియకుండా పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో ఏపీ దివ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. బాత్రూమ్ కడితే పైసలు వస్తే కట్టించినాం. కట్టుకున్న వాళ్ళకేమో కరెంట్ కడి చేస్తామండ్రి, పింఛన్ కడి చేస్తామండ్రి. కట్టిన వాళ్ళకేం పైసలు ఇవ్వకపోయా ఎట్లా? ఇంకొకళ్ళకు ఇద్దరం కట్టిన వాళ్ళకే వాళ్ళకు పక్క వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేవు. మరి 3 నెలలు ఆపమంటే కూడా 3 నెలలు ఆపిన. నన్ను విలక ఓడినావు, 3 నెలలు ఆపు, వచ్చిన తర్వాత కట్టంటే 3 నెలలు ఆపిన తర్వాత కూడా కట్టమనేది లేదు. వచ్చిందని అడిగితే కూడా రాలేదని అడుగు. ఇంకా ఆయన సర్పంచ్ కట్టేయంటే కట్టిపించిన, పైసలు ఇవ్వరకు లేవు. అడిగితే చూద్దాం అంటాడు. నేను చిత్పల్ చెట్లు పేరు రెంకా ఆనందం. చిత్పల్ చెట్లు, మునిగ చెట్లు తెప్పించిండు. నేనే పోయి తీసుకొచ్చుకున్నా లింగంపల్లికి వెళ్ళి. అయితే వీటికి తెప్పించిండు. మొత్తం 600 చెట్లు తెచ్చిండు. 600 చెట్లు పెడితే ₹1 ఇచ్చేది లేదు. మళ్ళీ మేమే పెట్టుకున్నాం. వాళ్ళు కూలి పనిలో పెట్టిపిస్తాడు, పెట్టిపోయాలి. మేమే పెట్టుకున్న దానికి నువ్వు ఎప్పుడు పెట్టినావని మళ్ళీ ఉల్టా మాట్లాడి తెప్పించింది అతనే. పెట్టలేవని ఉల్టా మాట్లాడి ఇప్పటికీ కూడా ఉన్నాయి చెట్లు. ఇవరకు కూడా 600 చెట్లు అట్లనే ఉన్నాయి. బండి కిరాయితో సాగిస్తా అన్నాడు, ₹1 కూడా ఇవ్వలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీ ఖాళీ. టీడీపీని వీడిన రాష్ట్ర కార్యదర్శి భూషణ్ రెడ్డి, మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక.
ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. సెక్టోరియల్ అధికారులు తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ సూచన. సమిష్టి కృషితోనే సీఎం కేసీఆర్ సభ సక్సెస్. సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఐకే రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.